వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్రంలో 5 ఏళ్లలో కేవలం పింఛన్ల కోసమే 1,80,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడిలో ఎన్టీఆర్ స్పౌజ్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి నెల 1వ తేదీన పింఛన్ల పంపిణీ పండగ వాతావరణంలో జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో నూతనంగా 1.09 లక్షల మందికి స్పౌజ్ పింఛన్లు మంజూరు చేశామని అన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ల పెంపు విషయంలో పేదలను మోసం చేస్తే కూటమి ప్రభుత్వం ముందు చెప్పిన విధంగానే పెన్షన్ 4,000కు పెంచిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం చట్టబద్దంగా ప్రజాస్వామ్య రీతిలో పాలన చేస్తుందని, ఎటువంటి కక్ష సాధింపులకు పాల్పడడం లేదని అన్నారు. తేదీ వచ్చింది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సైతం 1వ తేదీన పేదవాడి ఇంటికెళ్లి ఆయన చేతుల మీదుగా వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పింఛన్లు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈవేళ 1వ తేదీ వచ్చింది అంటే ఒక పింఛన్ల నిమిత్తమే ఈ ప్రభుత్వం నెలకి దగ్గర 3,000 కోట్ల రూపాయలు, అంటే సంవత్సరానికి చూస్తే 36,000 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు ఒక్క పింఛన్ల కోసమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం 1,80,000 కోట్ల రూపాయలు ఆ వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగుల కోసం ఖర్చు చేస్తుంది అని అంటే ఒక మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. 200 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలు పెంచింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ 2,000 రూపాయల పింఛన్ని 3,000 రూపాయలు చేస్తానని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు పట్టింది 1,000 రూపాయలు పెంచడానికి. ఆ రోజు మోసం చేశారు, దగా చేశారు. 250 రూపాయలు పెంచి ఆ రోజు వృద్ధుల్ని, వితంతులు, దివ్యాంగులు కూడా మోసం, దగా చేసినటువంటి చరిత్ర గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే అన్న మాట ప్రకారం 1వ తేదీన మొదటి నెలలోనే, ఏప్రిల్ నెలలో మేము ఎన్నికల వాగ్దానం ఇచ్చామని ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి విధంగా వాగ్దానం ఇచ్చినటువంటి రోజు నుంచి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3,000 ప్లస్ పెంచిన 4,000, 7,000 రూపాయలు కడప దగ్గర అందించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ అందులో 1వ తేదీన పింఛన్లు అందజేస్తూ వాటితో పాటుగా 1,09,000 స్పౌస్ పింఛన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ రోజు 4,000 రూపాయలు చొప్పున ప్రతి వితంతు కూడా ఈ రోజు అందజేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసుకుంటూ. అదేవిధంగా మరొక పక్క అన్నా క్యాంటీన్ ద్వారా 2,50,000 మందికి ప్రతిరోజు కూడా 5 రూపాయలకి అన్నం పెడుతూ 16,500 టీచర్ల పోస్టుల్ని మొదటి సంవత్సరమే మేము భర్తీ చేస్తూ, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి అందజేస్తూ, ఏదైతే తల్లికి వందనం కింద మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడిస్తారని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గారు అయితే వాడకి ఇంటింటికి వెళ్ళి ఒక బిడ్డని బడికి పంపితే 15,000, 2 బిడ్డల్ని బడికి పంపితే 30,000 రూపాయలు అని చెప్పింది ఆ రోజు భారతీరెడ్డి గారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకి ఇచ్చారు. ఒక బిడ్డకే మేనమామ అయ్యాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది ఈ రోజు తల్లికి వందనం అమలు చేసి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రేపు 2వ తేదీన అన్నదాత సుఖీభావ్ కింద కేంద్రంతో కలిపి 20,000 రూపాయలు రైతుకి పెట్టుబడి సాయంగా అందజేయబోతూ ఉన్నాం. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించబోతూ ఉన్నాం. ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం, ఆర్థికంగా విషమ పరిస్థితి ఉన్నా కూడా అమలు చేస్తూ ఉన్నాం సంక్షేమ కార్యక్రమాల్ని. మరొక పక్కన రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నాం. పోలవరాన్ని మరి 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ని కాపాడుకున్నాం. రైల్వే జోన్ తీసుకొచ్చాం. ఈ రాష్ట్రం వదిలి వెళ్లిపోయినటువంటి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తల్ని మళ్లీ రాష్ట్రానికి తీసుకొచ్చి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలని మళ్లీ రాష్ట్ర ప్రజలకు అందజేస్తూ ఉన్నాం యువతకు. మరి ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం ఈ సంవత్సర కాలంలోని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే మన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా, గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే విధ్వంసం, అదే ధ్వంసం. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు కష్టించి, శ్రమించి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మాణం వైపు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం, రేపు 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉంటే మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి దాన్ని ధ్వంసం చేయాలనే ఆలోచనతో ఈ రోజు ప్రతిపక్షంగా ఉండడం కూడా చాలా దురదృష్టకరమైన విషయం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల సామాజిక భద్రత కింద అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లను కాకినాడ 49వ వార్డులో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కమిషనర్ భావన, ట్రైనీ కలెక్టర్ మనీషాలతో కలిసి జిల్లా ప్రత్యేక అధికారి జి వీరపాంజన్ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి లబ్దిదారునికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇంటి వద్దనే అందించడం జరుగుతుందని అన్నారు. ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా దాదాపుగా 1,00,000 మందికి వితంతు పింఛన్లను మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు. పేద ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ప్రతి నెల తొలి రోజు ఉదయం 7 గంటల నుంచే లబ్దిదారుల గృహం వద్దనే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. సేవలో కార్యక్రమంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారు షణ్మోహన్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన 49వ వార్డులో ఈరోజు కొంతమంది లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 1,00,000 మందికి వితంతులకి పెన్షన్ మన రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి ఉన్న ఒక కొత్త పెన్షన్దారులు కూడా ఈరోజు పెన్షన్ తీసుకున్నారు. సో తీసుకున్న ప్రతి ఒక్క పెన్షన్ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇచ్చాము, తర్వాత డిసేబుల్డ్ పర్సన్ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి నెల మొదటి తేదీలోనే వాళ్ళ ఇంటికే వెళ్ళి ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మన వార్డు సెక్రటేరియట్, విలేజ్ సెక్రటరీ సిబ్బంది ద్వారా నిర్వహిస్తున్నాము. కాకినాడ జిల్లాలో కూడా చాలా బాగా దీన్ని నిర్వహిస్తున్నారు. దానికోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ కాకినాడ అర్బన్ లో దీన్ని అమలు చేస్తున్న కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన గారికి, వాళ్ళ సిబ్బందులందరూ కూడా ధన్యవాదాలు. యువ క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. కడప నగరం ఎర్రముక్కపల్లెలో ఏర్పాటు చేస్తున్న ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీకి శ్రీనివాసరెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప యువతలో క్రీడా చైతన్యానికి ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ కొత్త నడక నేర్పిస్తుందని అన్నారు. నెల రోజుల్లో ఈ క్రికెట్ అకాడమీ క్రీడాకారులకు అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు. క్రికెట్తో పాటు ఇతర క్రీడల్లో యువత రాణించేందుకు ఈ అకాడమీని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు 19వ డివిజన్లో మిత్రుడు రంజిత్ యువత కోసం ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశాడు. క్రికెట్ అకాడమీని ఎర్రముక్కపల్లెలో ఈ సౌత్ జోన్ ఏరియాలో ఉన్న యువతకంతా కూడా క్రికెట్ ట్రైనింగ్ ఇవ్వడం, దాని ద్వారా వాళ్ళ భవిష్యత్తులో క్రికెట్లో మంచి రాణించే విధంగా చేసేదానికి ఈ అకాడమీని ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం. ఆ భూమి పూజ జరగడం, భూమి పూజ అతి త్వరలో ఒక నెల లోపల దీన్ని పూర్తి స్థాయిలో క్రికెట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంతంలో ఉన్న మహిళలు, యువత కానీ, యువతలో ఉన్న మహిళలు, అదేవిధంగా విద్యార్థినులందరికీ కూడా ఒక మంచి అవకాశంగా దీన్ని తీసుకొని క్రికెట్లో కానీ మిగతా క్రీడల్లో కూడా రాణించడానికి ఒక గొప్ప అవకాశంగా ఈ ప్రాంగణాన్ని వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, మరి తొందరలో దీన్ని పూర్తి చేయాల్సిందిగా రంజిత్కు విజ్ఞప్తి చేస్తాం. కడపలో పిల్లలకి క్రికెటింగ్ ఫెసిలిటీస్, క్రికెటింగ్ ట్రైనింగ్ పెంచాలి అని, ఇంకా బెటర్ చేయాలని, ముఖ్యంగా ఉమెన్ క్రికెటర్స్కి బెటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఈ ఆలోచనతో రంజిత్ అన్న ఆయన సొంత ట్రైనింగ్ సెంటర్ అనేది ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రంజిత్ అన్నకు కూడా ఆయన పిల్లలు క్రికెటర్సే ప్రాక్టీస్ చేస్తుంటారు. వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళకి ఉండే డిఫికల్టీస్ని కూడా అబ్జర్వ్ చేసి వేరే పిల్లలకు కూడా అలా ఉండకూడదు, ఆయన పిల్లలకే కాదు వేరే వాళ్ళకి కూడా అదే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి సెంటర్ ఓపెన్ చేశారు. దీన్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలో ఇది ఓపెన్ చేసి మరింత చాలా మంది పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గండికోట ప్రాంతాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సమగ్ర మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తుందని ప్రకటన.
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. బారికేడ్లు అడ్డం పెట్టి అభిమానులను జగన్ కు దూరం చేయాలనుకోవడం చంద్రబాబు అవివేకం. కూటమి సర్కార్పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.